నమస్తే. ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక ఆలోచన మాత్రం మార్చాల్సొచ్చింది. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలయిపోయిన తర్వాత. ఆఫ్‌కోర్స్ ఇవి డైరెక్ట్‌గా టీడీపీ వర్సెస్ వైసీపీ జరిగినటువంటి ఎన్నికలు గాదు. అక్కడేదో టీచర్‌లకి సంబంధించి, గ్రాడ్యుయేట్స్ ఎన్నికలకి సంబంధించి ఎవరో నిలబడతారు. రైట్? ఎవరో చాలా గ్రౌండ్ వర్క్ చేస్తారు. ఎంతో ఒక 1,00,000 మంది ఉంటారు. ఆ 1,00,000 మందికి ఫోన్ చేసి ముందు నుంచి ఒక నెల నుంచి ఫోన్ చేస్తూ ఉంటారు. నాకు ఓటేయ్యి అని చెప్తూ ఉంటారు. క్యాండిడేట్‌ని బట్టి ఓటేస్తారు. ఇక్కడ పెద్దగా పార్టీలు పనిచేయనప్పటికీ కూడా పార్టీ బ్యాకప్ అనేది చాలా ఇంపార్టెంట్. పార్టీ బ్యాకప్, ఇదిగో సో అండ్ సో వ్యక్తిని ఈ పార్టీ బ్యాకప్ చేస్తుంది అని ఆ పార్టీ వాళ్ళు గెయిన్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు దాన్ని ఏమంటారంటే క్రెడిట్ని తీసుకుని వెనక ఒక బలం ఇస్తారు ఆ అభ్యర్థికి. మరి అలాంటప్పుడు దీన్ని అంత లైట్గా తీసుకుంటా కూడా వైఎస్ఆర్సీపీకి దెబ్బే అని నాకైతే అనిపిస్తుంది. ఇంకా ఈవీఎంల మీద కూర్చొని ఈవీఎంలు అది జరిగి అని ఒక ఇమాజినేషన్లోకి వెళ్ళి, అది ఇమాజినేషన్ అయితే సత్యమై ఉండొచ్చు, అబద్ధమై ఉండవచ్చు. బట్ అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ ఇట్ ఈస్ అన్ ఇమాజినేషన్. ఆ ఇమాజినేషన్లోకి వెళ్ళి కూర్చుంటే ఇప్పుడు జనరల్గా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగేది చాలా తక్కువ ఓట్లు పడతాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా అయితే 1,00,000, 2 లక్షల ఓట్లు పడతాయి అంతే. దాంట్లో ఇప్పుడు చూడండి, ఆలపాటి రాజా గారికి చాలా భారీ మెజారిటీ, ఆల్మోస్ట్ 85,000 అప్రాక్సిమేట్లీ అంత ఇది మెజారిటీ వచ్చిందని ఇది ఒక న్యూస్ ఛానల్లో చూశాను. నిజంగా ఆయనకి అంత వచ్చిందా లేదా అనేది ఆశ్చర్యమే. 85,000 ఇది ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంత భారీ మెజారిటీ రావటం అంటే అది సర్ప్రైజింగ్. అది చాలా సర్ప్రైజింగ్. అంత మెజారిటీ ఎందుకు వచ్చింది అనేది. అదేవిధంగా ఈ గోదావరి గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో కూడా ఆయనకు కూడా చాలా 20,000 ప్లస్ మెజారిటీ వచ్చి ఉండొచ్చు అని నేను భావిస్తాను. ఎందుకంటే అది మధ్యాహ్నంకే 30,000, 40,000 మెజారిటీ ఉంది. 78% కౌంటింగ్ అయిపోయిన తర్వాత. ఉత్తరాంధ్రకు సంబంధించిన బీజేపీ వ్యక్తి గెలిచాడు. ఆ బీజేపీకి నేను పొద్దున్న చెప్పినట్టుగా ఇటు వైసీపీ వాళ్ళు వేశారు. సో ఇది జరిగింది. ఇది అనుకున్నంతగా లైట్గా అసలు వైఎస్ఆర్సీపీ పోటీ చేయాలి, మరి వాళ్ళు ఎందుకు పోటీ చేయలేదు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. వైఎస్ఆర్సీపీ పోటీ చేసి వాళ్ళు కూడా నిలబడి, ఇప్పుడు మనం ఇన్వాల్వ్ అయితే ప్రాబ్లం అయితే అని అనుకోవడమే పొరపాటు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఎలాగో మెజారిటీ వచ్చింది, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఎలాగో అడ్వాంటేజ్ వచ్చింది. ఈ మెజారిటీని తగ్గించేవాళ్ళు కదా, కాన్ఫిడెన్స్ని తగ్గించేవాళ్ళు కదా అంటా నేను. ఒకవేళ వైఎస్ఆర్సీపీ కనుక పోటీ చేసి ఉంటే డైరెక్ట్గా బ్యాకప్ ఉంటే 40% ఓట్ షేర్ ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ 40% ఓట్ షేర్ ఉన్నప్పుడు బ్యాకప్ ఇచ్చి ఉంటే ఆ మెజారిటీస్ని ఒక 10,000, 15,000కి తగ్గిస్తే కాన్ఫిడెన్స్ వీళ్ళకి పెరిగేది, వాళ్ళకి తగ్గేది కదా. ఇప్పుడు వీళ్ళు వైఎస్ఆర్సీపీ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకపోవడంతో, బ్యాక్ ఎండ్లో సపోర్ట్ ఇచ్చినప్పటికీ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకపోవడంతో ఆ అభ్యర్థి ఎవరు అనేటువంటి క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు, ఇదిగో సో గవర్నమెంట్లో ఉన్న ఎన్డీఏ అభ్యర్థి, బట్ వైసీపీ అభ్యర్థి అంటే వైసీపీ అభ్యర్థి నిలబడలేదు మొత్తానికి ఎన్డీఏకి ఎత్తిపోలే, భారీ మెజారిటీలు వచ్చాయి. ఆ మెజారిటీని తగ్గించడానికైనా సరే వీళ్ళు నిలబడి ఉండాల్సింది, అంటే వీళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఉండాల్సింది. బట్ ఇప్పుడు వాళ్ళు తిడుతున్నారు కదా, అంటే వాళ్ళు హెడ్లైన్స్ పెడుతున్నారు, భయపడి వాళ్ళు సరిగా కంటెస్ట్ కూడా చేయలేదు. చూడండి ఎంత భారీ మెజారిటీతో గెలిచారు, మరి ఈవీఎంలు ఫేక్ అన్నారు కదా, ఈవీఎంలు అన్నారు కదా, ఇప్పుడు వాళ్ళందరూ ఏం మాట్లాడతారు అని వాళ్ళు అడిగే ప్రశ్నలకి మనం కరెక్ట్గా సమాధానం చెప్పలేము. ఈ పరిస్థితులు, ఈ మెజారిటీలు చూస్తాయి, ఎమ్మెల్సీలు ఈ మెజారిటీలు చూస్తాయి, చాలా భారీ మెజారిటీలతో పడ్డాయి వాళ్ళకి. ఓకే, సరే, వైఎస్ఆర్సీపీలో ఏం జరుగుతుంది అనేది ఇళ్లలో కూర్చున్న మాకైతే తెలియదు. ఓకే, వీ జస్ట్ సిట్ అట్ హోమ్స్ అండ్ వీ ఇమాజిన్ అక్కడ ఏం జరుగుతుంది. నిజంగా ఆ వైఎస్ఆర్సీపీలో మార్పు వచ్చిందా, వైఎస్ఆర్సీపీలో ఆ స్ట్రాటజీ అనేది అసలు స్ట్రాటజీ తర్వాత సంగతి, అసలు డివిజన్ ఉందా ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది మాలాంటి వాళ్ళకి చాలా అనుమానాలు ఉన్నా సరే మేమేం చేయలేము. ఓకే, వీ హ్యావ్ సో మెనీ డౌట్స్, బట్ హూ కేర్స్ అవర్ డౌట్స్.
frankly speaking, who cares our doubts and who cares our opinions, who cares our intentions, who cares our suggestions? ఓకే, సో అది అల్టిమేట్గా ఏంటి అని అంటే, హూ ఎవర్ మేక్స్ the decision, if it is good, good will happen. If it is bad, bad will happen. But the decision maker will be the final responsible for everything, right? మరి ఏ స్ట్రాటజీతో వైసీపీ వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు మనకైతే తెలీదు. బట్ ఐ విష్ దే షుడ్ హ్యావ్ ఇన్వాల్వ్డ్. ఇప్పుడు ఎన్డీఏ కూటమికి వీళ్ళు బాగా బూస్టింగ్ ఇచ్చినట్టు లెక్క. బూస్టింగ్ వచ్చింది దీంతో, 100% బూస్టింగ్ వచ్చింది. మూడిట్లో ఒకటి బీజేపీ క్యాండిడేట్ గెలిచినా, రిమెంబర్ వాళ్ళు కూడా ఎన్డీఏలో భాగస్తులే. ఇప్పుడు బీజేపీ అతన్ని, జనసేన టీడీపీ అతన్ని ఓడించాలంటే బీజేపీ అతనికి ఓటు వేయాలనేటువంటి ఆలోచన మరి వైసీపీకి వచ్చిందో లేదో తెలియదు. ఓకే, నేనైతే ఇమాజినేషన్ చేస్తాను, సెకండ్ ఓటు బీజేపీ అతనికి వేసి ఉంటారు వీళ్ళని. ఓకే, బీజేపీ అనేది ఎన్డీఏలో భాగం అనేటువంటి ఆ ఫండమెంటల్ కాన్సెప్ట్ వైఎస్ఆర్సీపీ మిస్ అవుతుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డివిజన్ అయి వైఎస్ఆర్సీపీ తీసుకోవాలి. ఆ డివిజన్ తీసుకోవట్లేదు అని అంటే ప్రజల్ని 2 ముక్కలుగా విడదీయాలి. ఒక 2 ముక్కలుగా విడదీసి, క్రికెట్ టీం కనుక ఇండియా పాకిస్తాన్ మీద ఉన్నట్టు ఒకవైపు పాకిస్తాన్, ఒకవైపు క్రికెట్, ఒకవైపు ఇండియా టీం ఎలాగైతే వర్టికల్గా డివైడ్ అవుతుందో, రాజకీయాలు అలా వర్టికల్గా డివైడ్ అవ్వాలి. అలా డివైడ్ అవ్వకుండా అందరూ దుబాయ్ పరిగెడుతున్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ అందరూ దుబాయ్ పరిగెడుతున్నారు అనుకోండి, అక్కడ డివిజన్ ఉండదు. అందరూ అమెరికా పరిగెడుతుంటే డివిజన్ ఉండదు. అందరూ చైనా వైపు పరిగెడితే డివిజన్ ఉండదు. ఒకరు చైనా వైపు ఉండి ఒకరు అమెరికా వైపు ఉన్నప్పుడు డివిజన్ క్లియర్గా తెలిసిపోయింది. ఒకరు చైనా వైపు ఉన్నారండి, రష్యా వాళ్ళు చైనా వైపు ఉన్నారు, ఉక్రెయిన్ వాళ్ళు అమెరికా వైపు ఉన్నారు, క్లియర్గా డివిజన్ కనిపించదుగా, కొట్టుకోవడానికి ఈజీగా అయింది. ఓకే, ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాన్ 2 దుబాయ్ వైపుకి పరిగెడతాయి, ఇరాన్ వైపుకి పరిగెడతాయి. ఏం జరిగింది దానివల్ల? అదే నా ఉద్దేశం. ఇప్పుడు సింపుల్గా నేను చెప్పేది, వీళ్ళందరూ ఒకవైపు పరిగెట్టడం వల్లే ఈ డివిజన్ లేదని చెబుతున్నాను నేను. అది అందరూ బీజేపీ వైపుకి పరిగెట్టకుండా డివిజన్ తీసుకొని 100% డివిజన్ అయితే వచ్చేయాలి. ఒక సెక్యులర్ వాదులు మొత్తాన్ని కలుపుకొని ఒక శక్తిగా ఎదిగితేనే ఈ యొక్క మెజారిటీని డీల్ చేయగలరు అనేది నా అభిప్రాయం. నేను సంవత్సరం నుంచి చెబుతున్నా. ఐ నో దట్ మోస్ట్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ, సమ్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ పీపుల్ హేట్ మీ. ఐ నో వైఎస్ఆర్సీపీ పీపుల్ హేట్ మీ బికాజ్ ఐ కీప్ ఆన్ టెల్లింగ్ దెమ్ దట్ మీరు సెక్యులర్ వైపుకి వచ్చి సెక్యులర్ వాదుల్ని కలుపుకొని ఎన్డీఏకి వ్యతిరేకంగా వెళ్ళండి అని చెప్పడం అనేది చాలామంది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి నచ్చట్లేదు. నేనేం చేయలేను దానికి. అది నా అభిప్రాయంతో చెప్పాను అంతే. థ్యాంక్ యూ.